హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఆర్డిఓ రుద్రం 2 మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసింది. కానీ స్టేట్మెంట్లో డిఫెన్స్ మినిస్ట్రీ మెయిడెన్ ఫ్లైట్ టెస్ట్ అని మాత్రానికి చెప్పలేదు. సో ఇది ఎన్నో టెస్ట్ అని క్లారిటీ లేదు. అలాగే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అని చెప్పింది. రుద్రం 1 అనేది యాంటీ రేడియేషన్ మిసైల్ అని తెలిసిందే. ప్రత్యేకంగా ఎయిర్ డిఫెన్స్ రెడార్స్ని డిస్ట్రాయ్ చేయడానికి డెవలప్ చేసింది. 200 కిలోమీటర్స్ రేంజ్. అయితే 300 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న రుద్రం 2లో రెడార్స్ని డిస్ట్రాయ్ చేయడానికి యాంటీ రేడియేషన్ అలాగే మిగిలిన టార్గెట్స్ కోసం గ్రౌండ్ అటాక్ వర్షన్స్ ఉంటాయి. ఎయిర్ టు సర్ఫేస్ అని చెప్పిందంటే ముందు ఈ గ్రౌండ్ అటాక్ వర్షన్ని టెస్ట్ చేసి ఉండొచ్చు. రుద్రం 2 రష్యన్ కింజాల్ లాగానే హైపర్సానిక్ ఏరో బలిస్టిక్ మిసైల్. కాకపోతే కింజాల్ స్ట్రాటజిక్ మిసైల్. 2000 కిలోమీటర్స్ రేంజ్లో హై వాల్యూ టార్గెట్స్ న్యూక్లియర్ స్ట్రైక్స్ని జరపగలదు. మ్యాక్ 10 స్పీడ్. అయితే రుద్రం 2 ఒక టాక్టికల్ మిసైల్. 300 కిలోమీటర్స్ రేంజ్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో సహా అన్ని రకాల టార్గెట్స్పై ఉపయోగించవచ్చు. మ్యాక్ 5.5 స్పీడ్ని రీచ్ అవుతుంది. ప్రళయ్ మిసైల్ లాగానే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఓడించడానికి రూట్ని మార్చుకుంటూ వెళ్తుంది. చైనీస్ S-400 సిస్టమ్కి కూడా టఫ్ ఛాలెంజ్ అవుతుంది. S-400ని కూడా టార్గెట్ చేయగలదు. అది కూడా జెట్స్ S-400 నుండి సేఫ్ డిస్టెన్స్ నుండి ఫైర్ చేయగలవు. INS విక్రాంత్లో ఆపరేట్ చేయడానికి ఇండియన్ నేవీ మరో 26 రఫాల్ M జెట్స్ని కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారంలోనే ఫ్రాన్స్ నుండి అఫీషియల్స్ ఇండియాకి రాబోతున్నారు. ప్రైస్ గురించి డిస్కషన్స్ అనేవి మొదలవుతాయి. అయితే ప్రైస్ విషయంలో మిక్స్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కొన్ని 50,000 crores అంటే ఇంకొన్ని 40,000 crores లోపే ఉంటుందని చెప్తున్నాయి. పూర్తయ్యాకే ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుస్తుంది. రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్ యుక్రెయిన్ యూకే సప్లై చేసిన స్టోర్మ్ షాడో మిసైల్స్తో మొదటిసారి రష్యా లోపల దాడి చేసిందని పబ్లిష్ చేసింది. ఈ నెలలోనే యూకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికాతో సహా ఇంకా చాలా దేశాలు ఇలా యుక్రెయిన్కి పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. మరి రష్యా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.